మన భారతీయ సంస్కృతిలో చేసిన కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. మరి పరిహారాలన్నీ చేస్తున్నాం కదా. పరిహారాలు కూడా కర్మే. కర్మ సిద్ధాంతం నీ కర్మను తొలగించుకోవడం కాదు, తొలగించుకోలేవు. ఈ సృష్టినంతా నడిపేటటువంటి వాడు, ఈ సృష్టి అంతా తానై ఉన్నటువంటి వాడు, వాడికి నువ్వేమి ఇవ్వగలవమ్మా? సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం దేవుని కూడా నువ్వు బ్రైబ్ చేస్తున్నావు. తెలియకుండా చేస్తే కూడా ఫలితం అనుభవించాలి ఖచ్చితంగా. ఒకళ్ళ పాప పుణ్యాలు ఇంకొకళ్ళకి వస్తాయా? ఏది ఏమైనా సరే ఇద్దరు కలిసి నడవాలి అనుకొని ముందుకు గాని నడిస్తే. మంగళసూత్రానికి పవర్ ఉందా? ఖచ్చితంగా మహిళలు మంగళసూత్రాలు ధరించాలా? మమ జీవన హేతునా కంటే భద్మాని సుభగే త్వం జీవ శరదస్యతం. ఇదిగో నా జీవనానికి హేతువైనటువంటి మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. పెళ్ళైన కొత్తలో ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారా? అద్భుతంగా తిరిగారా? ఒకరికొకరు చాలా ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు ఏమైంది? ఆడిని అంత కట్నం పోసి కొనుక్కుంటే ఆడట్ట మాట్లాడతాడా? ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎంత అణకవుగా ఉండాలో తెలీదా? ఇంకా విడాకులకు గాక ఇంక దైనికి పోతుంది. సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోవడం, ఈ రెండు చేయగలిగితే పెళ్లి కలకాలం నిలుస్తుంది. మదన్ గుప్తా గారు, చాలా మంది తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు, ఎదుటి వాళ్ళని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, వేరే కుటుంబం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద ప్రతాపం చూపించిన వాళ్ళకి కర్మ వదిలిపెట్టదు, వీళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది అని అంటూ ఉంటారు కదా. అలా తప్పులు చేసిన వాళ్ళు దాన ధర్మాలు చేసేసి కొంత పరిహారం ఏదో రూపంలో దేవుడికి ఇచ్చేస్తే మా కర్మ పోతాదిలే, మనం తప్పులు చేసినా పర్లేదు, పరిహారాలు చేస్తాం కదా అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కర్మ ఏం చెయ్యదు, లేకపోతే వదిలేస్తుంది, వాళ్ళ మీద అంత ఎఫెక్ట్ ఉండదు అని అనుకోవచ్చు అంటారా? దేర్ ఈస్ నో ఎక్సెప్షన్ ఫర్ దట్. మన భారతీయ సంస్కృతిలో చేసిన కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. మరి పరిహారాలన్నీ చేస్తున్నాం కదా. పరిహారాలు కూడా కర్మే. దానికి రావాల్సిన ఇది దానికి వస్తుంది, దీనికి రావాల్సింది దీనికి వస్తుంది. బాగా అర్థం చేసుకోమ్మా. చెప్పండి. నువ్వు చెడు చేస్తే చెడుకు రావాల్సిన ఫలితము నీకు వస్తుంది, నీకు రావాలి. కర్మ సిద్ధాంతం ఏమిటాయనంటే, కర్మ సిద్ధాంతం నీ కర్మను తొలగించుకోవడం కాదు, తొలగించుకోలేవు. కర్మ చేయకుండా నువ్వు జీవనం సాగించగలవా అమ్మా? లేదు. సో ఏదైనా కానీ ఏదో ఒకటి జరుగుతుంది, చేస్తాం. నువ్వు తినాలా అంటే కూడా కర్మ చేయాలా, అవునా కదా? సో కర్మ ఫలితము అది చెడు గాని మంచి గాని ఖచ్చితంగా నిన్ను చేరుద్ది, అనుభవించి తీరాల్సిందే. నువ్వు పుణ్యకార్యాలు చేసావు, పుణ్యకార్యాలు చేసావని చెప్పి కర్మ నువ్వు చేసిన తప్పుడు కార్యాలకు రావాల్సిన పనిష్మెంట్ నిన్ను వదలదు. కాబట్టి చాలా కర్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మై ఇట్స్ ఏ కృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు భగవద్గీతలో. చాలా సైకలాజికల్ సిస్టమ్ అమ్మా అది, చాలా సైకలాజికల్. చాలా విషయాలకి సమాధానం చెప్పేటటువంటి సిస్టమ్ అది. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం దగ్గరికి లేదా ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి, ఈ ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అందవికారులు ఉన్నారు, చాలా వికలాంగులు ఉన్నారు, అంగసౌష్ఠవంతో ఉండేవాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. దేవుడు అందరినీ దేవుడు సృష్టించినప్పుడు ఇట్లాంటి తేడాలు ఎందుకు చేశాడు దేవుడు? అడుగు. ఈ సమాధానానికి, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్తారేమో. చెప్పరు. లేదు సమాధానం వాళ్ళ దగ్గర. కానీ మన హైందవ ధర్మంలో, మన సనాతన ధర్మంలో దానికి సమాధానాన్ని వెతికారు. ఇలా నువ్వు ఉండడానికి నీ కర్మలు కారణం. నీ గత జన్మ కర్మలా, ఈ జన్మ కర్మలు? కొంతమంది పుట్టుకతోనే వైకల్యంతో పుడుతూ ఉంటారు. అదే చెప్తుంది, గత జన్మ కర్మలు. అంటే జన్మ ఉంది,
జన్మ జన్మలు ఆ, ఉన్నాయి అంటే కొంతమంది నమ్మరు కదా. ఇప్పుడు నువ్వు ఇంకొక దాని పెద్ద దాన్ని కెలికావు అనవసరంగా. ఈ రెండు సిద్ధాంతాలు, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, ఈ రెండు సిద్ధాంతాలు భారతీయ ఫిలాసఫీకి పట్టుగొమ్మలు. ఓకే. నువ్వు లేదు అని చెప్పగలవా పునర్జన్మ? చెప్పలేము ఆ? చెప్పలేము. సరే, నువ్వు నీ ఇంట్లో ఉమ్. మీ తల్లిదండ్రి అంటే కొంచెం సేపు ఉమ్, కాస్త వయస్సు వెనక్కిపో. వెళ్దాం. మీ ఇంట్లో లేని గుణాలు ఉమ్, మీ తల్లిదండ్రిలో మీ తాతల్లో లేని గుణాలు ఏమన్నా నీలో ఉన్నాయా? లేదు. ఆ? ఉమ్, కానీ కొందరి విషయంలో వాళ్ళ ఇంటికి సంబంధమే లేని గుణాలు చాలా ఉంటాయి. అరే ఎక్కడి నుంచి వచ్చిరే బాబు నీకు ఈ బుద్ధులు అంటారు వాళ్ళ ప్రవర్తన చూసి. అసలు ఎవరు ఇవేవి ఇలా వచ్చాడేంటి ఇలా పుట్టాడేంటి అనుకుంటారు. అవునా కాదు? అవును అవును విన్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి? కొందరు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ తో పుడతారు. అవును, తల్లిదండ్రులకు అసలు చదివే రాదు, చదివే కానీ రాదు. వీడు మహామేధావి అయి పుడతాడు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? పూర్వజన్మ కర్మఫలం, ఉమ్, పూర్వజన్మ వాసనలు. ఉమ్, అంటే పునర్జన్మ ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే. అండ్ వీడు ఎందుకు ఇట్లాంటి అనుభవిస్తున్నాడు అంటే గత జన్మలో చేసినటువంటి కార్యాల యొక్క ఫలితం ఇది. ఉమ్, ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మల్ని ఈ జన్మలోనే అనుభవిస్తామమ్మా, ఉమ్. కానీ కొన్ని మిగిలిపోతాయి. ఎందుకంటారు? నువ్వు ఇప్పుడు సపోజ్ ఈ జన్మలో అనుభవించడానికి లేనంత భయంకరమైన కర్మలు చేసావు అనుకోమ్మా, నువ్వు ఉమ్, ఏం చేయాలా? బ్యాలెన్స్ మిగిలిపోతుంది కాబట్టి మళ్ళీ జన్మెత్తాలి. క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్. సో కాబట్టి దానికి సమాధానం మన భారతీయ సంస్కృతి వెతికింది. ఉమ్, ఇది కారణం అని చెప్పింది. ఉమ్, సో యు ఆర్ చూసింగ్ యువర్ ఓన్ బర్త్. ఉమ్, నువ్వు నీ బర్త్ని ఎన్నుకొని పుడుతున్నావు. ఉమ్. ఆ బర్త్ని ఎన్నుకోవడం అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే నీ పూర్వజన్మ కర్మల సారాంశం. ఫలితాన్ని ఉమ్. బేస్ చేసుకొని. కొంతమంది తిరుపతిలో రహస్య భక్తుడు ఒకడు వచ్చి కొన్ని కోట్ల రూపాయలు వేసి వెళ్ళిపోయారు, లేకపోతే కొన్ని వజ్రాలు వేసి వెళ్ళిపోయారు. నాట్ ఓన్లీ తిరుపతి, అమ్మాయి నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట అడుగుతాను చెప్పు. మాత్రమే చెప్పేసి కాదు, నేను ఒక మాట అడుగుతాను చెప్పు. దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? మనం ఏమి ఇవ్వలేము, కానీ అలా కాదు, దేవుడికి నువ్వు ఇచ్చేంత దానివే. ఉమ్, అన్ని ఈ సృష్టి అంతా నడిపేటటువంటి వాడు, ఈ సృష్టి అంతా తానై ఉన్నటువంటి వాడు, వాడికి నువ్వేమి ఇవ్వగలవమ్మా? ఉమ్, నువ్వు నీ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఉమ్. దేవుని కూడా నువ్వు బ్రైబ్ చేస్తున్నావు. బంగారు ఆభరణాలు ఇచ్చేసి ఇప్పుడు, డబ్బు వేసేసి నా పాపాలు పోతాయనుకుంటే ఏం పోవు. నువ్వు ఏమి అట్లాంటి ఎక్సెప్షన్స్ భారతీయ అంటే ఫిలాసఫీలో లేవు. నువ్వు మంచి చేస్తే మంచి నీకు వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, రెండు వస్తాయి, రెండు అనుభవించాల్సిందే. అందుకే సాధ్యమైనంత వరకు నువ్వు మంచే చేయనాయనా, నీకు తెలియకుండా చాలా చాలా చెడు జరుగుతుంటాయి. అవును, మన వల్ల చాలా నీకు తెలియదు అది. అవును, నువ్వు నడుస్తున్నావు, అనేక సూక్ష్మ క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. అవును. అండ్ నీ 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 ప్రవర్తన వల్ల కొందరికి బాధ కలగవచ్చు. అవును, అది కూడా. సో వీటిలన్నిటినీ అందుకే మన వాళ్ళు కొన్ని యజ్ఞాలు చెప్పారు. అరే నువ్వు ఇదిగో ఇటువంటి నీకు తెలియకుండా జరిగిన వాటికయ్యి తెలియకుండా చేస్తూ కూడా ఫలితం అనుభవించాలి ఖచ్చితంగా. సరేనమ్మా, నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ పిల్లవాడు, వాడికి ఏం తెలియదు కదా, అవును, వెళ్ళి నిప్పును ముట్టుకున్నాడు, కాలకుండా ఉంటుందా? కాలుతుంది. ఇది కూడా అంతే. ఓకే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపము పాపమే. నువ్వు దాన్ని నువ్వు నివారించుకోవడానికి, అరే తెలియక నా వల్ల తప్పు జరిగింది అని నువ్వు రియలైజ్ అయ్యి ఇక నీ జన్మలో అటువంటి తప్పు చెయ్యకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితం తగ్గవచ్చేమో, అంతే తప్ప అంటే కొత్త కర్మ చేయడు కాబట్టి ఇంకా అక్కడ రాదు. టోటల్ గా కట్ కాదు. ఓకే, అనుభవించి తీరాల్సిందే. బాబోయ్, చాలా బాబోయ్ కాదు, నిజమైన సిద్ధాంతం ఇది. మన వల్ల ఒకళ్ళకి కీడు జరగకుండా, ఒకళ్ళు బాధపడకుండా మనం బతకాలి. కీడు జరగకుండా అంటే అనవసరంగా. ఇప్పుడు కృష్ణుడు అంతటి వాడు మహాభారత యుద్ధాన్ని నడిపాడు, అవునా? దాన్ని ఏమన్నారు? దాన్ని ధర్మయుద్ధం అన్నారు. అవును.
అసలు నీకు భగవద్గీత స్టార్ట్ కావడమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మం అనే పదంతో మొదలైంది భగవద్గీత. కురుక్షేత్రం కూడా ధర్మక్షేత్రం అది. సో ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు ఎటువంటి కర్మలు చేయాలా అనేది నీకు తెలుస్తుంది. మదన్ గుప్తా గారు, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు చూస్తున్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అసలు పడడం లేదు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకోవడం కానివ్వండి, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడము, ఇలాంటి సంస్కృతి ఎక్కువైపోయింది మన ఇండియాలో. ఇవి కూడా కర్మల లెక్కలోకి వస్తాయి. వీటికి కూడా పనిష్మెంట్ ఉంటుందా? ఉంటుందమ్మా, ఉంటుంది. ఎందుకు ఉండదు? అంటే మగవాడు చేస్తే తప్పు, మగవాడు చేస్తే తప్పు లేదా? ఆడది చేస్తే తప్పు వచ్చిందా? ఆడది చేసినా తప్పే, మగవాడు చేసినా తప్పే. తప్పే. ఆ మధ్య ఒక పెద్దవిడి మాట్లాడుతూ భర్త చేసిన పుణ్యము బిడ్డలకు వస్తుంది, భార్యకి వస్తుంది, కానీ పాపము రాదు అని, భార్య చేసిన పాపము భర్తకు వస్తుంది, ఇలా ఏదో చెప్పుకొచ్చారు. ఒకళ్ళ పాప పుణ్యాలు ఇంకొకళ్ళకి వస్తాయా? ఒకళ్ళ పాప పుణ్యాలు ఇంకొకళ్ళకి వస్తాయి. ఎట్లా చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు. మీ నాన్నగారు అన్ని చాలా సత్కర్మలు చేస్తూ, రోజు పూజ చేస్తూ, మంచిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. నీకు ఎటువంటి సంస్కారం అలవడుద్ది? అదే వస్తుంది. చిన్నప్పుడు చూసాం కదా నాన్నగారు ఎలా పెరిగారు, ఎలా చేశారు. నువ్వే సమాధానం చెప్తున్నావు కానీ వస్తుంది నాకు. ఆబ్వియస్లీ అరే ఇది మంచిది చెడు అనే విచక్షణ వస్తుంది. సాటి వరకు సాయం చేయాలన్న సంస్కారం వస్తుంది. మాట గమ్మున అనకుండా కంట్రోల్లో ఉంటాము. ఇవన్నీ ఆబ్వియస్లీ వచ్చేస్తాయి, చిన్నప్పుడు నేను చూస్తాం కాబట్టి. మరి పాప పుణ్యాలు వచ్చినట్ట రానట్ట? తండ్రి చేసిన పాప పుణ్యం వచ్చినట్ట రానట్ట? నువ్వేమన్నావు ఇప్పుడు? నా తండ్రి దగ్గర నుంచి వచ్చినాయి అని అన్నావు. ఓకే, నిజమే సుమి, కరెక్టే. మీరు ఆన్సర్ నా దగ్గర నుంచే రప్పించారు. మనకు తెలుసు ఆన్సరు, కానీ గుర్తించడంలా. ఎగ్జాక్ట్లీ, అవునండి. నీకు ఈ ఆన్సర్ తెలిసింది కదా ఇప్పుడు, అవును, కానీ నువ్వు గుర్తించలా. ఇది కరెక్టా కాదా అనే సందేహం నీకు ఉంది. సో పాప పుణ్యాలు, తల్లిదండ్రుల పాప పుణ్యాలు బిడ్డలకు వస్తాయి. నువ్వు చూడు, చెడు నడతగలిగినటువంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వాళ్ళు అనుభవించేటటువంటి కష్టాలు చూడు, వాళ్ళు అనుభవించే మానసిక వ్యధ చూడు. ఒకవేళ బిడ్డ మంచోడైతే, తండ్రి తాగుపోతమ్మా, బిడ్డ మంచోడే, కానీ వాడికి ఎంత మానసిక వ్యధ ఉంటుందో తెలుసా? మరి వాడు చేస్తున్న పాపం వీడికి అంటినట్టా కాదా? ఈ మానసిక వ్యధ కారణం ఏమిటి? తండ్రి కాదు. ఒక కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి, ఒక కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ప్రధాన బాధ్యత, ప్రధాన పాత్ర ఎవరిదంటారు? భర్తదా, భార్యదా? అంటే ఏం చెప్తారు? ఇద్దరిదే అని చెప్తా. భర్తకి ఎంత బాధ్యత ఉందో భార్యకు కూడా అంతే బాధ్యత ఉంది. కానీ భార్య వల్లే మాకు ఈ తలనొప్పులన్నీ అనుకునే భర్తలు చాలా మంది ఉన్నారు. నేనేం చేస్తాను, భర్త వల్లే నాకు ఈ బాధలన్నీ అనుకునే భార్యలు లేరా? భార్యలు కూడా ఉన్నారు. సో ఇద్దరులో ఎవరు కరెక్ట్ గా ఉంటే కుటుంబం బాగుంటది అంటారు? ఇద్దరు కరెక్ట్ గా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. సర్దుకుపోవడం నేర్చుకోవాలా. ఓకే. ఇప్పుడు నేను ఒక 10 రోజుల ముందు అనుకుంటా, అఫ్ కోర్స్ అది పెద్దగా ఎదిగా లేదు, వివాహం మీద ఒక వీడియో చేశా మదన్ గుప్తా ఛానల్లో. నువ్వు అది చూడు, ఒక గంట వీడియో. నీకు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నీకు అర్థం అవుద్ది. ఓకే, అక్కడ మాట్లాడేస్తారు. ఇక్కడ కూడా ఒకసారి మనం ఒక వీడియో చేద్దాం, ఒక గంట సేపు అది. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నా పెద్ద కూతురు పెళ్లి సమయంలో వచ్చిన అతిథులకి రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలా అని ఆలోచించా. నేనేమనుకుంటున్నాను, నా కూతురు కాపురం బాగుండాలి అని కదా కోరుకుంటాను తండ్రిగా. నా కూతురు కాపురం బాగుండాలని కోరుకున్నప్పుడు నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకోవాలి కదా. అందుకోసంగా నేను ఈ స్క్రిప్ట్ 10 ఏళ్ల క్రితం తయారు చేసుకున్నా. ఇది వివాహ స్ఫూర్తి అని. అది సీడీలుగా తయారు చేసి అందరికీ ఇచ్చా.
రిటర్న్ గిఫ్ట్ గా చాలా విలువైంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అదే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఉమ్, దానికి. ఉమ్, సరే 10 ఏళ్ల తర్వాత దాన్ని అందరూ మర్చిపోయి ఉంటారులే, మళ్ళా ఒకసారి గుర్తు చేద్దామని చేశాను అనమాట. ఓకే, మీకు ఒక చిన్న దాంట్లో నుంచి ఒక చిన్న ఉదాహరణ నీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అంటే సమస్య ఉంటుంది, సొల్యూషన్ ఉంటుందమ్మా. ఉమ్, నువ్వు సమస్యను మాత్రమే పట్టుకొని కూర్చుంటే సొల్యూషన్ దొరకదు. ఉదయాన్నే ఒక ఆ, భార్యామణి ఉమ్, బాత్రూంలోకి వెళ్ళింది, ఉమ్, నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా వెళ్ళింది. ఉమ్, బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఉమ్, మీకు అసలు బుద్ధి ఉందా, ఏమన్నా మనుషులా కాదా, ఎన్నిసార్లు చెప్పాను నేను అని చెప్పి అరవడం మొదలుపెట్టింది. ఉమ్. భర్త లోపలికి వెళ్ళేటప్పుడు ఆనందంగానే ప్రశాంతంగా ఉన్నావు కదా, బయటకు వచ్చేసరికి ఏమైంది, ఎందుకే ఇంతలా ఇరిటేట్ అరుస్తుందా? అయిపోతున్నావు అని చెప్పి అన్నాడు. ఉమ్, మీకు పేస్ట్ కి కొసన ఒత్తమని చెప్పాను కదా, మీరు మధ్యలోనే ఒత్తుతారు ఎందుకు? మధ్యలో ఒత్తితే ఏమైంది, ఉమ్, వచ్చేది పేస్టే కదా. అవును. ఆ? ఉమ్, ఇంకా అక్కడి నుంచి గొడవ మొదలు. ఉమ్, విషయం చాలా చిన్నది, అవును. అవునా కదా, చాలా చిన్న ఇష్యూ, ఉమ్, సొల్యూషన్ లేదా? ఉంది. అసలు అది ఇష్యూనే కాదు. ఏంది చెప్పు సొల్యూషన్? అది అసలు ఇష్యూనే కాదు నా ఎందుకు దృష్టిలో కాదు, అయితే. ఎందుకు ఎక్కడికప్పుడు కాదు, అది ఏమైంది? ఇష్యూనే. ఇష్యూ కాబట్టి ఇద్దరు కొట్టుకు వస్తున్నారు. లేదు లేదు లేదు, లోపల ఉన్నంతసేపు వాళ్ళ ఆలోచన అంతా ప్రశాంతంగానే ఉంటుంది. బయటికి రాగానే ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి తిట్టాలి, ఏదో ఒకటి అరవాలి అని కాదమ్మా, intention ఉంటుంది కాబట్టి అలా చెప్తా పెట్టారేమో. నేను. సి రైట్, దానికి సొల్యూషన్ కూడా ఉంది. ఉమ్, ఇంకొక పేస్ట్ కొని ఆడబెట్టు, ఇదిగో ఇది నువ్వు వాడుకో, అది నేను వాడుకుంటానని చెప్పు. ఓకే. ఇస్ ఇట్ నాట్ సింపుల్ సొల్యూషన్? అక్కడ పేస్ట్ కాదు, ఈగో. ఈగో అండ్ ఇంటెన్షన్. ఈగో, నీ ఈగోని నువ్వు తగ్గించుకోగలిగితే నీ కాపురం. ఇప్పుడు భర్త బయటికి వెళ్ళాడమ్మా, ఎన్నో సమస్యలతో ఇంటికి వస్తాడు. ఆదరంగా కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఆయన్ని ఇస్తే కొంత ప్లీజ్ అవుతాడు, అతని ఇన్నర్ ఇది తగ్గుద్ది. వాడి ఇంటికి రాగానే ఏమండి ఉల్లిపాయలు తెమ్మన్నాను మర్చిపోయారే, ఏం గుర్తుండవా? ఇంటి బయటకు వెళ్తే ఇంటి సంగతి అది గుర్తుండదా మీకు? వేరే లెవెల్. అవునా కదా, ఇదే సీన్స్ మనం ఇళ్లలో చూస్తాం. ఎగ్జాక్ట్లీ అతి తారాస్థాయిలో ఎత్తుకుంటారు. ఏం చెప్పాము వాళ్ళు చూడగానే అబ్బా ఇంటికి వచ్చాము. అదే భార్యామణి కూడా వర్కింగ్ ఉమెన్ అనుకో, ఆమె నీరసంగా వస్తుంది. ఇంటికి రాగానే మీరు బట్టలు ఆరేసాను తీయమని చెప్పాను, బట్టలు కూడా తీలేరా, కనీసం ఆ పని కూడా చేయలేరా? ఎగ్జాక్ట్లీ వింటూ ఉంటాం కదా, చాలా సింపుల్ విషయాల్ని చాలా కాంప్లికేటెడ్ గా మనం చాలా ఇదిగా మార్చుకుంటున్నాం. కొంచెం ఓపికగా, కాస్త సరదాగా ఇద్దరు కలిసి నడవాలి, ఏది ఏమైనా సరే ఇద్దరు కలిసి నడవాలి అనుకొని ముందుకు గాని నడిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. మదన్ గుప్తా గారు, ఈ రోజులో చాలా మంది అమ్మాయిలు మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేస్తున్నారు. అది భర్త మీద కోపం కానివ్వండి, మీరు అన్నట్టు ఈగో కానివ్వండి, నేను ఎందుకు వేసుకోవాలి, వేసుకుంటే అస్తమాను గుర్తొస్తాడు, మనశ్శాంతి ఉండదు అని కానివ్వండి, లేకపోతే ట్రెండ్కి అనుగుణంగా తీసేస్తే బాగుంటుంది, ఈ డ్రెస్కి మ్యాచ్ అవ్వలేదని కొంతమంది తీసేస్తున్నారు, ఎవరు అడుగుతున్నారులే అని కొంతమంది తీసేస్తున్నారు, పెళ్లి కాలేదు అనుకోవాలని కొంతమంది తీసేస్తున్నారు, వివిధ కారణాలతో తీసేస్తున్నారు. మంగళసూత్రానికి పవర్ ఉందా? ఖచ్చితంగా మహిళలు మంగళసూత్రాలు ధరించాలా? భారతదేశంలో మంగళసూత్రం కాదు, పసుపు కొమ్ము కట్టుకున్నా కానీ పవర్ ఉంది. మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు, దాంట్లో భద్ర అనే మంత్రం వస్తుంది. అంటే దాని అర్థం ఏందంటే కాపాడేది. దేన్ని కాపాడేది? నీ సంసారాన్ని కాపాడేది. భర్త తాళి కట్టేటప్పుడు ఒక మంత్రం చెప్తాడు. ఏమని చెప్తాడు? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్మాని సుభగే త్వం జీవ శరదస్యతం.
ఇదిగో నా జీవనానికి హేతువైనటువంటి మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఉమ్, ఇది నా జీవనానికి, నీ జీవనానికి కాదు, ఇది నా జీవనానికి. ఉమ్, బాగా అర్థం చేసుకోమ్మా. ఉమ్, ఉమ్, నీ జీవనానికి కాదు, నా జీవనానికి హేతు ఇది. ఉమ్. దీన్ని నీ మెడలో కడుతున్నాను, దీన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంటే ఏమని అర్థం? నా జీవితాన్ని బాగా కాపాడవే అందుకే అని చెప్తున్నాడు. అందుకే తీసేస్తున్నారండి మహిళలు. అతను ప్రేమగా చూసుకోవట్లేదు నన్ను, అతను ఈగోగా బిహేవ్ చేస్తున్నాడు, నా కష్ట సుఖాలు పట్టించుకోవట్లేదు, ఎందుకు నేను వేసుకోవాలని తీసేస్తున్నాడు కదా. నా కష్ట సుఖాలు పట్టించుకోవడం లేదు. నువ్వేమాత్రం పట్టించుకున్నావు? నీ వైపు నుంచి ఆలోచించావా? ఎందుకు పట్టించుకోవడం లేదు? పెళ్ళైన కొత్తలో ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారా? అద్భుతంగా తిరిగారా? ఒకరికొకరు చాలా ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు ఏమైంది? ఇగో కనబడి నువ్వే చెప్తున్నావుగా, నేను చెప్పడం లేదు. అంటే చాలా ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం. లేదమ్మా, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఏం కొంచెం సర్దుకుపోతే, ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు, నిన్న కూడా ఒక 5 రోజుల క్రితం కూడా, 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు. ఎన్ని గొడవలు అయి ఉంటాయో, ఎన్ని కలిసిపోయి ఉంటారో, ఎన్ని కొట్లాడలు అయి ఉంటాయో. ఇగో ఏ రేంజ్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కొట్టుకున్నారా? కొట్టడం అంటే గట్టిగా కాదులే. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ ఆమె మీద నాకు ప్రేమ లేదని కాదు. మేము మొత్తం దేశం అంతా తిరిగాం, ఇద్దరం. నాతోటే ఆమె గుడి మెట్ల మీద పడుకుంది, సత్రాల్లో పడుకుంది, ఎడ్ల బండ్లలో ప్రయాణం చేసింది, బస్సుల పైనెక్కి ప్రయాణం చేసింది. షీఈస్ అన్ ఆఫీసర్ ఇన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. నడిచి తిరిగింది అడవుల్లో. మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎస్, గొడవలు వస్తాయి, గొడవలు రావని చెప్పట్లే. ఇద్దరం మనుషులం కాదు. నాకు ఎప్పుడో కోపం వస్తుంది, ఆమెకి ఎప్పుడో కోపం వస్తుంది. ఆమె కోపం వచ్చినప్పుడు ఇంకో రకంగా చూపిస్తుంది, నాకు కోపం వచ్చినప్పుడు ఇంకో రకంగా చూపిస్తుంది. గుప్తా గారు, మీరు అమ్మాయిలతో గానీ ఎవరైనా ఆంటీలతో గానీ మాట్లాడుతుంటే మీ వైఫ్ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఆ గొడవ ఇప్పుడు ఏం లేదులే, ఈ వయసులో యాక్చువల్లీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలకి ప్రధాన కారణం ఇదే. చూడమ్మా, ఒక్క మాట చెప్తాను నేను. నీ మీద ఆ నమ్మకం, ఆ ఇదిని నువ్వు కలిగించుకోలేకపోయావు. అది నా భర్త నన్ను కాకుండా ఇంకెవరిని ఇది చేయడు అనేటటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగించుకోలేకపోయావు. ఖచ్చితంగా అనుమానం ఉంటదమ్మా. నువ్వు భర్తకు కూడా అనుమానం ఉండదా? ఉంటది. భార్య ఎవరితోనో మాట్లాడుతుంటే, భార్య ఇప్పుడు సపోజ్ మా మిస్సెస్ ఆఫీస్లో పనిచేస్తుంది, ఆఫీస్లో కొంచెం సన్నిహితంగా మెలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కష్ట సుఖాలు పంచుకోవచ్చు. తను ఒక స్నేహితుడుగా తన్ని, అంత మాత్రాన నువ్వు ఆమెను అనుమానిస్తే అంటే నీకు ఆమె క్యారెక్టర్ మీద నమ్మకం లేదు అని. ఇంక నువ్వు ఆమెను గురించి తెలుసుకున్నది ఎప్పుడు? ఆమెను గురించి అర్థం చేసుకున్నది ఎప్పుడు? నేను ఎవరో విషయం చెప్పడంలా, నా విషయమే చెప్తున్నా. సో అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు నాతో తప్ప ఇంకొక ఆడదాంతో మాట్లాడకూడదు. అవి జరగని పనులండి. సొసైటీలో అన్నాక, సమాజంలో ఉన్నాక జరగవు. అవి మాట్లాడతారు, కానీ నమ్మకం ఉండాలి కదా. అది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు సమాజంలో డైవర్స్ కేసులు చాలా. నువ్వు అది ఇను. మీ అన్నవర్ షో నేను వింటే ఖచ్చితంగా చాలా సమాధానాలు దొరికేస్తాయి. నీకు సమాధానాలు దొరకడం కాదు, నువ్వు చాలా మందికి సమాధానాలు చెప్తావు. అవునా? గ్యారంటీగా. అసలు సమస్యలు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, దానికి రావడానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు 5 డే వీక్, ఐటీ ఉద్యోగులు 5 డే వీక్, 5 రోజులు ఏదో కష్టపడతారు, 2 రోజులు హాయిగా భార్యతోటి గడపడానికి కూడా కాకుండా వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. కారణం ఎందుకు? ఇంట్లో ఉండి ఏదైనా మాట్లాడితే గొడవ అవుతుంది కాబట్టి. అదేదో బయటకు వెళ్ళిపోతే మనిషి. ఆమె మనిషి కాదా? ఆమెకు కోరికలు ఉండవా? నువ్వు ఆమె వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడితే ఆమె కూడా నీ వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడుద్ది.
నువ్వు నీ సౌఖ్యము నీ ఆనందము చూసుకుంటే ఆమె ఇప్పుడు ఆమె సౌఖ్యము ఆనందం చూసుకునేటటువంటి మనస్తత్వం ఉంటే ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది. ఉమ్, సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే నా కర్మలు బుద్ధి దొరికాడు రా ఈడు అనుకుంటుంది. ఉమ్. సరే, ఇప్పుడు గొడవలు అవుతున్న భార్య భర్తలకి మళ్ళీ కలిసిపోవాలి, మా ఫ్యామిలీ మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా కలవాలంటారు? ఎలాంటి విషయాల్లో తగ్గడము? మొట్టమొదట ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, చెప్పండి. పెళ్లి అనేది ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తుల కలయిక. ఇద్దరికి సొసైటీ అంటే తెలీదు, పెళ్లి అనే విషయంలో అసలు ఎట్లా ఉండాలి అనేది తెలియదు. వాళ్ళిద్దరికీ ఇద్దరి తల్లిదండ్రులు చెప్పాలా, మీరు ఇట్లా ఉండాలా, ఇట్లా నడుచుకోవాలా, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా ప్రవర్తించండి, ఇలా ఆలోచించండి అని మనం చెప్పగలిగినప్పుడు ఏదైనా సమస్య వచ్చిందమ్మా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, బిడ్డలు ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు. ఇది పెద్ద గొడవ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఒకవేళ ముందుగా తెలుస్తున్నా, ఇందాక అనుకున్నాం కదా, ఈగో, ఆడిని అంత కట్నం పోసి కొనుక్కుంటే ఆడట్ట మాట్లాడతాడా అని అమ్మాయి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎంత అణకువగా ఉండాలో తెలీదా అబ్బాయి తల్లిదండ్రులు? ఏమైంది దీనివల్ల? వాళ్ళు కాస్త ఆజ్యం పోసారు, వీళ్ళు కాస్త ఆజ్యం పోసారు. ఇంకా అది విడాకులకు కాక ఇంక దానికి పోద్ది. అమ్మా ఏదో అంటే అన్నాళ్ళేమ్మా, కాస్త సర్దుకుపో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి అలా చెప్పాలి. అబ్బాయి అన్నాడు అనుకోండి, రే ఆ బిడ్డ మన ఇంటికి వచ్చిందిరా, మన వంశాన్ని ఉద్ధరించే అమ్మాయి, మన వంశానికి. ఇప్పుడు రేపు బిడ్డ పుడితే వాడు ఏ వంశం వాడవుతాడు? అబ్బాయి తరపు. మరి అటువంటి బిడ్డ ఏదైనా ఒక తప్పు చేస్తే కాస్త సర్దుకుపోనాయన అని చెప్పగలిగినటువంటి తల్లిదండ్రులు ఉండాలి. వాళ్ళ గొప్పల కోసం బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తే ఎట్లా? సో కాబట్టి మొట్టమొదట ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోవడం, ఈ రెండు చేయగలిగితే ఫస్ట్ ఇద్దరు పెళ్లి కలకాలం నిలుస్తుంది. కాదండి మదన్ గుప్తా గారు, ఫస్ట్ ఇద్దరు వాయిస్ తగ్గించి మాట్లాడుకోవడం, నిదానంగా కూర్చుని డిస్కస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయేలాగా ఉంది. ఖచ్చితంగా వాయిస్ తగ్గించుకోవాలండి, అరిచేసుకుని గట్టిగా అరిచి ఆధిక్యాన్ని ప్రదర్శించకు అనేది. అలాగా ఎవరు ఎంత గట్టిగా మాట్లాడేస్తే వాళ్ళు అంత కరెక్ట్ అనే ధోరణిలో మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు ఎప్పుడు వాదించకూడదమ్మా. వాదించడం మొదలు పెడితే డిబేట్లో నువ్వు గొప్పగా వాదించి అవతల వాడు నోరు మూయించావు అనుకో, నువ్వు గెలిచినట్టు. కానీ యు ఆర్ లూజింగ్ ఏ పర్సన్. ఎగ్జాక్ట్లీ, అవతల వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి. సో నువ్వు చెప్పదలుచుకున్నది సామరస్యంగా చెప్పడానికి ప్రయత్నం చేయి, లేదు వాళ్ళు చెప్తున్నది సామరస్యంగా వినడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నీ అభిప్రాయాలనే ఇంప్లిమెంట్ కావాలి, నీ అభిప్రాయాలనే అవతల వాళ్ళు పాటించాలి, గౌరవించాలి అని అనుకుంటే ఇది ఇట్టే ఏడుస్తుంది. అంతే అంటారు? ఖచ్చితంగా. లేకపోతే మన పెద్దలు చచ్చేదాకా కలిసే బతికారు కదమ్మా. మరి ఎట్లా బ్రతికారు? ఏం వాళ్ళకి లేవా సమస్యలా? ఆ రోజుల్లో డబ్బుకి ఇంత విలువ లేదు కదండి. ఇప్పుడు డబ్బు విషయం కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. అమ్మాయి నీకు తెలియదేమో, ఏ రోజుల్లో అయినా డబ్బుకు విలువ ఉంది. భర్త సంపాదన తక్కువైపోవడం వల్ల లేదు. నేను మీకు చెప్తా, నేను మా నాన్నగారు టీచరు, లెక్చరర్, మా అమ్మ టీచరే. మా నాన్నగారి నెల జీతం తీసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చి ఖర్చులకి డబ్బులు ఇవే అనేవాడు. మరి ఇప్పుడు అలా ఎవరు అంటలేదు కదండి, గూగుల్ పేలే చేసుకుంటున్నారు. నేను అంటున్నది అదే. ఇప్పుడు నేను నాకేదైనా డబ్బులు వచ్చినాయి అనుకో, మా ఆవిడకి ఇచ్చేస్తా. ఇచ్చేసి ఇదిగో నాకు అఫ్ కోర్స్ నేను ఎక్కువ తీసుకుంటుంటాను, అది వేరే విషయం. మీరు తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటుంటారు అది మామూలుగా. అంటే మీకు మ్యారేజ్ జరిగినప్పుడు మీ మదర్ చెప్పారా
నీకు వచ్చిన సంపాదన తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టు అని ఆ రోజుల్లో చెప్పారు. లేదు లేదు లేదు, నేను నీకు ఒక విషయం చెప్తాను నేనమ్మా. నాకు కొన్ని విషయాలు అర్థమైంది. డబ్బులు నా దగ్గర ఉంటే అనవసరంగా ఖర్చు అవుతాయన్న సంగతి నాకు అర్థమైంది. సో ఆమె షీఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ హర్ ఫ్యామిలీ. ఆమెకి ఫ్యామిలీ మీద కాన్షియస్నెస్ ఎక్కువ. ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టదు, తనకు కూడా ఖర్చు పెట్టుకోదు, ఫ్యామిలీకి అవసరమైనంత వరకు చేస్తుంది. సో ఆమె నా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆమె జీతం ఎంతో ఈ రోజుకు నాకు తెలియదు. అవసరమే ఉంది నాకు. అందరూ మీలా ఉండరు కదండి మదన్ గుప్తా గారు. నేను ఉండమని చెప్పడం లేదమ్మా, వాళ్ళలాగానే ఉండమను కానీ సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోమ్మను. అందరూ ఒకలా ఉండరు. అందరూ ఒకలా ఉంటే ప్రపంచంలో అందం కూడా ఉండదు. అంతే. ఇప్పుడు నువ్వు తెల్లగా, నేను నల్లగా, ఇంకొక రంగులో ఉన్నాడు కాబట్టి అందంగా ఈ ప్రపంచం కనిపిస్తుంది. సో అందమైన కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా అమ్మ, భార్యాభర్తలు ఇద్దరి చేతుల్లోనే కాదు, వాళ్ళ పెద్దల చేతులలో కూడా. ఇప్పుడు ఒక కుటుంబం, కొత్త కుటుంబం నిర్మాణం అవుతున్నది అక్కడ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్లకు ఎటువంటి సలహా మనం ఇవ్వాలి అనేది ఆలోచించి పెద్దలు ఇవ్వగలిగితే సమస్య అన్ని కుటుంబాలు బాగుంటాయి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మదన్ గారు, చాలా విషయాలు చెప్పారు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.